తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. 2025 సంవత్సరం నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి, ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలని అందజేస్తున్నాయి, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్ర పండితులు, శ్రీచక్రపీఠ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గారు. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే. గురుగారు, ఈ 2025 సంవత్సరం వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది? సో వాళ్ళ పొజిషన్ ఎలా ఉంది? టాప్లో ఉందా లేకపోతే డౌన్లో ఉందా? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వృషభ రాశి వారు తప్పకుండా ఈ సంవత్సరము లాకర్ కొని పెట్టుకోండి. లాకర్ కొనుక్కోండి, మంచి పెద్ద లాకర్ కొనుక్కోండి, పెద్ద బీరువా కొనుక్కోండి. ఎందుకోసం అంటే మీకు ధనలక్ష్మి మీ ఇంటికి రాబోతుంది, ఫుల్ డబ్బులు పట్టుకొని వచ్చేస్తుంది మీకు. వృషభ రాశి వారికి 30 సంవత్సరాల తర్వాత, ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాల తర్వాత 11వ స్థానం లోపలికి శని వస్తున్నాడు. మార్చి 38 వరకు ప్రశాంతంగా ఉండండి, దేని జోలికి వెళ్ళకండి. మార్చి 30 ట్రాప్. మార్చి 30 వరకు ఎలకకి ఎట్లాగైతే ట్రాప్ వేస్తారో అట్లా మీకు శని దశమ స్థానంలో ఉన్నప్పుడు ట్రాప్ వేస్తాడు. ట్రాప్లో పడి అప్పులో పడ్డారా, శని ఏకాదశంలో 2 సంవత్సరాలు ఉన్నా మీకు ఏమీ ఒరగదు, గుర్తుపెట్టుకోండి. ఈ 3 నెలలు జనవరి 1 నుంచి తీసుకొని మార్చ్ 28 వరకు తిన్నావా, పడుకున్నావా, తెల్లారిందా, ఎవరు ఏది అడిగినా గుర్తులేదు, మర్చిపోయా, తెలియదు, ఇదే చెప్పాలి మార్చి 28 దాకా. ఎందుకోసమంటే శని వచ్చేటప్పుడు 10వ స్థానంలో ఉంటాడు కదా, రాజ్య వశీకరణం చేసుకొని బంధిస్తాడు. సో ఆయన బంధించకుండా మీరు కామ్గా కూర్చోండి. ఏం లేదు, ఈ 3 వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. వృషభ రాశి వారు ఏం లేదు, తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా, మార్చ్ 28 వరకు. దాని తర్వాత మీరు పట్టిందల్లా బంగారం, చేసిందల్లా సూపర్. ఇంకా గురుసేనులు ఇద్దరు కూడా ఫుల్ సపోర్టింగ్ ఉన్నారు. ధనస్థానంలో గురువు వచ్చేస్తున్నాడు. అక్షయ తృతీయ దాటితే ధనస్థానం లోపల గురువు వచ్చేస్తాడు. కాబట్టి గురువు శని ఇద్దరు బాగున్నారు. కాబట్టి ఈ సంవత్సరం ఎవరైనా టాప్ నంబర్ 1 పొజిషన్లో ఉన్నారు అంటే అది మాత్రం ఎవరు? వృషభ రాశి ఈజ్ ఇన్ నంబర్ 1 పొజిషన్. భరణి నక్షత్రం అయితే ఇక తగ్గేదలా. నేను మెయిన్గా చెప్పేది ఏంటంటే యంగ్స్టర్స్కి పెళ్లి చేసుకోకండి. వృషభ రాశి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోకండి ఈ సంవత్సరం. పెళ్లి చేస్తాడు గురువు, తప్పకుండా రాగానే పెళ్లి చేస్తాడు. పెళ్లి చేశారనుకోండి, వివాహం విద్యానాశనం, శోభనం సర్వనాశనం, జీవితంలో ఏం సాధించలేరు ఇంకా. సో ఈ సంవత్సరం పెళ్ళిళ్ళు చేసుకోకండి అని చెప్తాను నేను యంగ్స్టర్స్. సంపాదించుకోండి, డబ్బులు సంపాదించుకోండి. పెళ్ళి చేసుకున్నారా, మొత్తం టైం అంతా ఎక్కడికి వెళ్ళారు, ఎప్పుడు వస్తారు, దీనికి మీ జీవితం పోతుంది. వృషభ రాశి స్థానంలోకి గురువు సెకండ్ ప్లేస్ లో గురువు వస్తున్నారు. అట్ ద సేమ్ టైం శనితో పాటు శుక్రుడు కూడా ఆ ప్లేస్ లోకి మీనరాశిలోకి వస్తున్నారు. కానీ శుక్రుడు మారుతాడండి. శుక్రుడు ఎవ్రీ 22 రోజులకి 28 రోజులకి మారుస్తాడు. శుక్రుడు ఎక్కువ రోజులు అట్లాంటిది. శుక్రుడు ఎప్పుడు మారుతూనే ఉంటాడు. సూర్యుడితో పాటు శుక్రుడు బుధుడు మారుతూనే ఉంటారు. అందుకే ప్రతి నెల రాశిఫలాలు వినాలన్నది, నెల రాశిఫలాలు వినాల్సింది, వారం రాశిఫలాలు వినాల్సిందే. అప్పుడప్పుడు మనకి మధ్యలో వచ్చేసి కమ్మటి గోరుముద్దలు పెట్టి వెళ్తారు వీళ్ళిద్దరు. ఎవరు? శుక్రుడు, సూర్యుడు, బుధుడు. ఈ 3 మాత్రమే మనకి తీయటి గోరుముద్దలు పెట్టి మధ్యలో వెళతారు. ఈ మిగతా ఈ 2 ఉన్నాయే, సంవత్సరం దాకా వీళ్ళు ఎంటర్టైన్ చేయరు. శని 2.5 సంవత్సరాల దాకా ఎంటర్టైన్ చేయడు. ఎంటర్టైన్ చేశాడా, వీళ్ళు వచ్చినా రాకపోయినా ఇచ్చేస్తూనే ఉంటాడు శని. కాబట్టి శని కేవలం 3 గ్రహాలకు మాత్రమే యోగిస్తాడు ప్రతి సంవత్సరం. 2.5 సంవత్సరాలకు ఒకసారి 3కి మాత్రం యోగిస్తాడు. ఈ సంవత్సరం ఇప్పుడు వచ్చింది వృషభ రాశి వారికి. అప్పుడు నా టైం ఆగయా, మీ టైం వచ్చేసింది. నేనేమంటాను అంటే ఈ టైంలో పెళ్ళిళ్ళు చేసుకోకండి అని చెప్తాను. పెళ్ళి చేసుకోవడం వల్ల టైం అంతా వేస్ట్ అయిపోతుంది. ఒకసారి రామ్ గోపాల్ వర్మ గారిది మంచి ఇంటర్వ్యూ చూడండి, చూసినాక పెళ్లి చేసుకోండి. వృషభ రాశి వారు మాత్రం సంపాదించండి, ఎంత సంపాదించాలంటే అంత సంపాదించాలి. కాంప్రమైజ్ అయ్యి కకృతి పడి పెళ్ళిళ్ళు చేసుకోకండి ఈ సంవత్సరం మాత్రం. నేను క్లియర్గా చెప్తున్నా. ఇల్లు కట్టుకోండి. 30 సంవత్సరాల తర్వాత అండ్ అప్పుల పాలు కూడా కాదు, అప్పులు కూడా చేయకూడదు. ఈ హౌసింగ్ లోను ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి గుదిబండ. నీవు జీవితంలో ఎదగడానికి నీకు ఏ అవకాశాన్ని ఇవ్వదు చెప్తున్నా. నువ్వు రిస్క్ చేయలేవు జీవితంలో. ఇప్పుడు రిస్క్ చేయాల్సిన టైం ఇది. రిస్క్ చేయాలంటే ఫ్రీగా ఉండాలి. ఇప్పుడు మనం ఒక 5 కిలోల 10 కిలోల బస్తాన్ని మనం మెడలో వేసుకొని మనం పరిగెత్తగలుగుతామా? ఫాస్ట్గా పరిగెత్తలేదు. ఏమీ లేకుండా ఉంటేనే స్పీడ్గా పరిగెత్తగలుగుతాం. సో ఎలాంటి బాధ్యతలు ఏమీ లేకుండా
ఫ్రీడమ్ ఆఫ్ థింకింగ్ తోటి వెళ్ళండి. ఇంకా ఎవరికైనా ఏదైనా కమిట్మెంట్ ఇవ్వాలి అన్నా సరే ఆలోచించకూడదు, ఇదేంద్రా నాకు ఈ బాధ్యతలు ఉన్నాయి కదా అని ఆలోచించకూడదు. అలా వెళ్ళండి వృషభ రాశి వారు. సో మీకు పట్టిందల్లా బంగారం అంటే అర్థం అదే మీరు ఒక హౌసింగ్ లోన్కో దేనికో ఈఎంఐలకో కమిట్మెంట్ అయిపోయారు అనుకోండి, ఇంకేం ఉండదు. ఈ కార్పొరేట్ వీళ్ళు చేసేది ఇదే, వాళ్ళు ట్రాప్లో చేస్తారు. కార్పొరేట్ ట్రాప్ అంటారు. ఏందో తెలుసా, మీరు జాబ్లో జాయిన్ అవ్వగానే మీకు వెల్కమ్ కిట్ ఇచ్చేస్తారు. ఏదో బ్యాంకు జీరో బ్యాలెన్స్ అకౌంట్ వెల్కమ్ కిట్ ఇస్తారు, దాంతోపాటు క్రెడిట్ కార్డు కూడా ఇచ్చేస్తారు. ఇంకా ఇక మనోళ్ళు వచ్చింది కదా ఉద్యోగం అని సర్ర గిక్తారు ఇంకా క్రెడిట్ కార్డు. అప్పై కూర్చుంటుంది. వాడికి కావాల్సింది అదే కదా, కార్పొరేట్ వాడికి కావాల్సింది ఏంది, వీడు లేబర్ లాగా పని చేయాలి. లేబర్ లాగా వీడికి అప్పు ఉంటే తప్ప వీడికి భయపడ్డు పని చేయడు. సో అట్లాగే ఉంటుంది. సో డోంట్ ట్రాప్, దాంట్లో క్రెడిట్ కార్డ్ ట్రాప్లో పడకండి. ఫ్రీడమ్ ఆఫ్ థింకింగ్లోకి వెళ్ళండి. స్టార్టప్లు బిగినింగ్ చేయండి, కష్టపడండి. బిజినెస్ థింకింగ్, ఓన్లీ బిజినెస్ థింకింగ్ అంత బాగా అది చెయ్యండి. వృషభ రాశి వారు నేను చెప్పేది ఏంటంటే తప్పకుండా ఆస్ట్రాలజర్ని కలవండి. ఓకే, నన్ను కలిస్తే ఇంకా మంచిది. ఎందుకోసమంటే ఐఎమ్ బిజినెస్ ఆస్ట్రాలజర్. నేను ఎవరికి ఏది చెప్పాలో ఎటువైపు ఎట్లా పంపించాలో నేను పంపిస్తాను. నేను పరిహార పూజలు చెప్పడం తక్కువ, గైడ్లైన్స్ ఇవ్వడం ఎక్కువ ఉంటుంది నాతో మాట్లాడితే. బికాజ్ ఐ నో ద వరల్డ్. నేను ఎకనామిక్స్ నాకు తెలుసు. ప్రపంచం పోకడలు తెలియని వాళ్ళ దగ్గర పోయి మీరు ఏం చెప్పించుకున్నా వేస్ట్. ప్రపంచం పోకడ తెలియాలి, గ్రహాల పోకడ తెలియాలి, రెండు తెలిస్తేనే నడుస్తుంది. సో రండి, నా దగ్గరికి రండి, 25,000 పట్టుకొని రండి, నేను చెప్తా పక్కా. గురుగారు, మరి వీళ్ళు అంతా బాగానే ఉంది కాబట్టి ఇంకెలాంటి పరిహారాలను పాటించాల్సిన అవసరం లేదంటారా? ఏముంటుంది, గమంట తగ్గించుకోవాలి, గర్వం పెరుగుతుంది. గమంట తగ్గించుకోవాలి. ఇంకోటి గర్వం పెరుగుతుంది. ఇంకోటి భరణి నక్షత్రం వాళ్ళకి ఏంటంటే వాళ్ళు జుకెంగనయ్య అంటారు. అక్కడ ఏమైపోతుందనంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి అండి, భరణి నక్షత్రం వాళ్ళు తమ ఫ్యామిలీ లైఫ్లో ఎంత మూర్ఖంగా ఉంటే వాళ్ళకి అంత మంచిది. మూర్ఖంగా అంటే పెళ్ళాం పిచ్చోడన్నా సరే, మా ఆయనకి ఏం తెలీదు, మూర్ఖుడు, ఎదవా, ఏమన్నా సరే అంతేగా అనాలి. భరణి నక్షత్రం వాళ్ళకి కృతిగా కూడా అంతే. ఎవరికైనా గుర్తుపెట్టుకోండి అండి, జీవితంలో మనకి బయట ఎక్కడైనా అదృష్టం వస్తుందంటే ఇంట్లో అదృష్టం ఆపుతుంది. ఇంటి వాళ్ళు ఆపుతారు. ఇంట్లో అదృష్టం ఉంది, ఇల్లు బాగుంది, బయట రాదు. ఇది ఎప్పుడూ ఈ బ్యాలెన్స్ అనేది తప్పుతుంది. ఇంట్లో ఎక్కువగా సీరియస్ లేకుండా వాళ్ళు ఏమన్నా సరే నీ ఇష్టం, అంతే నీ ఇష్టం అని అనుకొని ముందుకెళ్ళు. డబ్బులు బయట గెలుస్తావు, ఇంట్లో గెలవలేదనుకో బయట గెలవలేదు. అది బాగా గుర్తుపెట్టుకోండి. అందులోపల భరణి నక్షత్రం వాళ్ళకి గర్వం బాగా ఎక్కువ, పొగరు, కోరికలు, ఆశలు, మాటలు అన్నీ ఎక్కువ. ఎందుకోసమంటే పెద్ద నక్షత్రం అది భరణి నక్షత్రం. భరణి అంటేనే అగ్ని. అది గురుగారు, ఈ 2025 సంవత్సరం వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది? సో వాళ్ళకి అదృష్టం పట్టిందల్లా అదృష్టమే ఉండబోతుంది. అక్షయ తృతీయ యాగం చేసుకోవాలి వృషభ రాశి. అక్షయ తృతీయ మహాలక్ష్మి యాగం చేస్తే యు మే ఇన్వైట్, మీరు లక్ష్మీదేవిని ఇన్వైట్ చేసినట్టు. యంత్రం తీసుకోవాలి, మా శ్రీచక్రపీఠంలో చేస్తాము, రండి యంత్రం తీసుకోండి. అప్పుడు అమ్మవారు మీ దగ్గరకు వస్తారు. నేను ఇచ్చే గైడ్లైన్స్ ఫాలో అవ్వండి. గురుగారు, ఈ 2025 సంవత్సరం వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది? చిన్న పరిహారాలు ఏమేమి చేసుకోవాలి? సో వాళ్ళకి ఎంత అదృష్టం పట్టనుంది? ఈ విషయాలన్నీ కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత.